హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది వాయిడ్ మ్యారేజ్ అంటే చెల్లుబాటు కాని వివాహం. వాయిడ్ మ్యారేజ్ అంటే ఆ మ్యారేజ్ ఫస్ట్ నుంచే బిగినింగ్ నుంచే అది ఇన్వాలిడ్ అనమాట. ఒక మ్యారేజ్ వ్యాలిడ్ అని ఎప్పుడు చెప్పాలి అని అంటే కొన్ని కండిషన్స్ అనేది మీట్ అవ్వాలి. అంటే వాళ్ళకి భర్త కానీ భార్య కానీ బ్రతికుండకూడదు మ్యారేజ్ చేసుకునేటప్పుడు, ఒకవేళ ముందు పెళ్ళయిన ఉంటే కూడా. ఓకేనా. ఇంకా సపిండా రిలేషన్షిప్ అయి ఉండకూడదు, ప్రొహిబిటెడ్ డిగ్రీస్ అయి ఉండకూడదు. సో ఇలాంటివన్నీ కాకుండా ఉంటే అది వ్యాలిడ్ మ్యారేజ్ అయిపోతుంది. ఒకవేళ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అంటపోతే వాళ్ళకి కరెక్ట్గా వావి వరస అంటారు కదా, సో ఆ వరస లేకుండా పెళ్లి చేసుకున్నా సరే అది వాయిడ్ అయిపోతుంది. వాయిడ్ మ్యారేజ్ అంటే చెల్లుబాటు కాని వివాహం అని అర్థం. రెండవది వ్యాలిడ్ మ్యారేజ్ అంటే చెల్లుబాటు అయ్యే వివాహం. ఏ మ్యారేజ్ చెల్లుబాటు అవుతుంది అనంటే, మొదటిదిగా భర్త కానీ భార్య కానీ బ్రతకుండంగా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. సో అలా చేసుకుంటే అది వాయిడ్ అయిపోతుంది కదా. సో వ్యాలిడ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, వాళ్ళు అంటే ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుంటే ఓకే, సెకండ్ టైం చేసుకోవాలంటే కూడా అవతల భర్త కానీ భార్య కానీ బ్రతికి ఉండి పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ విడాకులు తీసేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా. రెండవదిగా అన్సౌండ్ మైండ్ అయి ఉండకూడదు. అంటే మెంటల్ డిసార్డర్ కానీ, లేకపోతే అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ కానీ, ఏదైనా ఇన్సానిటీ కానీ ఉండకూడదు. ఓకేనా. అది రెండో కండిషన్. మూడవది, వాళ్ళ బ్రైడ్ గ్రూమ్కి అయితే 21 ఇయర్స్, బ్రైడ్కి అయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. ఇంకా ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అయి ఉండకూడదు, సపిండా రిలేషన్షిప్ అయి ఉండకూడదు. అంటే అన్నా చెల్లెళ్ళు ఇలా ఉంటారు కదా, సో అలాంటి వావి వరస లేకుండా పెళ్ళి అనేది చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకుంటే అది వాయిడ్ అయిపోతుంది. అలా కాకుండా అన్ని కండిషన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ కండిషన్స్ అన్నీ మీట్ అయ్యి చేసుకుంటే అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది. మూడవది వాయిడబుల్ మ్యారేజ్, ఎంపికతో రద్దు చేయబడే వివాహం. ఇదేంటి అయితే చెల్లాలి, లేకపోతే చెల్లుబాటు కాకుండా అయినా ఉండాలి. కానీ ఇదేంటి వాయిడబుల్ అంటే ఎంపికతో రద్దు చేయబడే వివాహం ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్కి ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఫోర్స్తోనూ ఫ్రాడ్తోనూ ఒక అమ్మాయికి వివాహం అనేది చేసేసారు. సో పెళ్ళైన తర్వాత ఆమె అడ్జస్ట్ అయిపోయింది. సో దాని తర్వాత ఆమె హ్యాపీగానే ఉందన్నమాట. సో అప్పుడు ముందు ఫోర్స్ ఉందని చెప్పి ఆమె వెళ్ళి కోర్టులో కేసు వేసింది అనుకోండి. సరే, కోర్టు అన్నీ చూసి వాళ్ళకి డైవర్స్ ఇప్పించేసింది అనుకోండి, అప్పుడు అది విడిపోవచ్చు. లేదా సరేలే నాకు ఎటు పెళ్ళి అయిపోయింది కదా, ఇంక నేను అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పి కంటిన్యూ కూడా అయిపోవచ్చు కదా. అంటే ఆమె దగ్గర ఇప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి కంటిన్యూ అయినా అవ్వచ్చు, లేదా కోర్టుకి వెళ్ళి విడిపోవచ్చు. సో ఇలా 2 ఆప్షన్స్ ఉన్నట్లయితే దాన్ని వాయిడబుల్ మ్యారేజ్ అని అంటారు. నాలుగవది లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల చట్టబద్ధత. ఎవరైతే చట్టపరంగా మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి పుట్టే సంతానాన్ని లెజిటిమేట్ చైల్డ్ అని అంటారు. అంటే సక్రమ సంతానం. ఎవరికైతే చట్టపరంగా మ్యారేజ్ అయిందో వాళ్ళకి పుట్టే సంతానాన్ని లెజిటిమేట్ చైల్డ్ అని అంటారు. అంటే సక్రమ సంతానం అని అర్థం. ఐదవది డైవర్స్ అంటే విడాకులు. అంటే వివాహం అయిన తర్వాత ఇంకా విడిపోవాలి, ఇంకా కలవడానికి ఛాన్సే లేదు అనుకున్నప్పుడు డైవర్స్ అనేది తీసుకుంటారనమాట. భార్యని హింసించిన, లేదా వేరే ఆమెతో ఉన్న, లేదా 2 సంవత్సరాలు ఆమెకి కనిపించకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయినా, ఇంకా వేరే రిలీజియన్లోకి వెళ్ళి కన్వర్షన్ అయినా, అతనికి ఏమైనా మెంటల్ డిసార్డర్, ఇంకా క్యూర్ చేయలేని డిసార్డర్లు ఏమైనా ఉన్నా, లేదా అతను ప్రపంచాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అనమాట. సో అలాంటి అతను కానీ, లేదా 7 సంవత్సరాలుగా అతని కోసం ఎంత వెతికిన అతని జాడ కనపడలేదన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు, సరే ఇంకా నువ్వు డైవర్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి డైవర్స్ అనేది ఇప్పించేస్తుంది అనమాట. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా రోజు 5 సులభంగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.